హిందూ ఆలయాలకు రక్షణ ఎక్కడ? పూజారి కాళ్ళు పట్టుకున్నా కనికరించని వైనం. ప్రొద్దుటూరు వారాహిమాత ఆలయ కూల్చివేతపై మాజీ ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి గారు ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు. అటవీ శాఖ భూముల్లో ఆలయానికి ఆనుకొని ఉన్న టీడీపీ నాయకుల ఫామ్ హౌస్లు, అక్రమ కట్టడాలు అధికారులకు కనిపించవా? కేవలం అమ్మవారి ఆలయమే అడ్డంకిగా మారిందా? వారాహి అని పేరు పెట్టుకున్న పవన్ కళ్యాణ్ గారు మీ శాఖ అధికారులే ఆలయాన్ని కూలుస్తుంటే ఎందుకు మౌనంగా ఉన్నారు అని రాచమల్లు శివప్రసాద్ రెడ్డి గారు ప్రశ్నించారు. కూల్చిన చోటే మళ్లీ నిర్మాణానికి అయ్యే 5 లక్షల రూపాయల ఖర్చును రాచమల్లే స్వయంగా భరిస్తానని ప్రకటించారు. దాతలు ఎవరైనా ముందుకు వస్తే ఆలయ పూజారిని సంప్రదించి డబ్బులు ఇవ్వొచ్చని ఆయన ప్రజలకు చెప్పారు. భక్తి కేంద్రాలపై టీడీపీ ప్రభుత్వం చేస్తున్న ఇలాంటి దాడులు సరైనవేనా? మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం తప్పకుండా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవ్వండి.